అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 8, 2025 మంగళవారం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఇవాల్టి పంచాంగ వివరాలు మరియు అన్ని 12 రాశుల రాశి ఫలాలు. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. తిథి ఏకాదశి సాయంత్రం 8 గంటల వరకు, ఆపై ద్వాదశి ప్రారంభం. నక్షత్రం ఆశ్లేష రాత్రి 6 గంటల 24 నిమిషాల వరకు, ఆపై మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శూల సాయంత్రం 6 గంటల 18 నిమిషాల వరకు, ఆపై గండ యోగం. కరణం వణిజ ఉదయం 8 గంటల 32 నిమిషాల వరకు, ఆపై విష్టి భద్ర రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుంచి 4 గంటల 54 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల వరకు. గమనిక: విష్టీకరణం భద్ర సమయంలో శుభకార్యాలు నివారించాలి. ఇప్పుడు వివిధ రాశుల గురించి తెలుసుకుందాం. మేషం ఈరోజు శక్తితో నిండి ఉంటారు. ముఖ్య కార్యాల్లో విజయం. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు మంచి సమయం. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆర్థికంగా కూడా స్థిరత్వం కనిపిస్తుంది. వృషభం మంచి ఆలోచనలతో ముందడుగు వేయండి. ఖర్చులను నియంత్రించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఆరోగ్యంపై ఆలస్యం కాకుండా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మిథునం వృత్తిలో ఒత్తిడితో పాటు అనూహ్య పరిణామాలు ఎదురయ్యే అవకాశం. ఈ సమయంలో మాట్లాడే విధానం మితంగా ఉంచండి. అయితే స్నేహితుల మద్దతుతో సమస్యలను అధిగమించగలరు. కర్కాటకం ఇంటిలో స్వల్ప మనస్పర్ధలు రావచ్చు. శాంతంగా వివేచనతో వ్యవహరించాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో పెద్దల మాట వినడం మంచిది. సింహం వ్యాపారాలు పెట్టుబడుల విషయంలో లాభాల సూచనలు. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ధైర్యంగా ఉండగలరు. గత అనారోగ్య సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. కన్య ప్రేమ సంబంధాల్లో స్వల్ప విభేదాలు. సానుకూలంగా స్పందిస్తే పరిష్కార మార్గం తెలుస్తుంది. ఆర్థికంగా గట్టి స్థితి. అవసరమైన కొనుగోలు చేసేందుకు మంచి సమయం. తుల ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు, ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో శుభవార్తల ద్వారా ఆనంద వాతావరణం నెలకొంటుంది. వృశ్చికం శరీరంపై ఒత్తిడి పెరిగే సూచన. విశ్రాంతి అవసరం. ఆహారంలో నియమాలు పాటించాలి. ప్రయాణాలు ఉంటే జాగ్రత్త వహించండి. వ్యక్తిగతంగా శాంతి కోసం ధ్యానం వంటివి మంచివి. ధనస్సు స్నేహితుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు, మాటల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా లాభాలు కనిపించవచ్చు. అయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి. మకరం కుటుంబంలో శుభకార్యాల వాతావరణం. ఉద్యోగం విషయంలో అభివృద్ధి అవకాశాలున్నాయి. కొత్త బాధ్యతలు తీసుకోవడంలో ధైర్యంగా ముందడుగు వేసి విజయాన్ని సాధించగలరు. కుంభం ప్రయాణాల వల్ల ఆలస్యం లేదా చికాకులు ఎదురవ్వచ్చు. ఖర్చులు మితంగా ఉండడం అవసరం. ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. మీనం సృజనాత్మకత పెరుగుతుంది. కళారంగం, రచన, సంగీతం వంటి రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది. సమాప్తి ఈరోజు మీరు ఏ రాశికి చెందిన వారైనా మీరు చేసే ప్రతిదీ శుభప్రదంగా మారాలని కోరుకుంటున్నాం. శాంతి, ఆరోగ్యం, సంపద మీ జీవితంలో నిండిపోవాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.